తిరుపతి మదనపల్లి ఎక్స్ప్రెస్ రైల్లో చోరీ జరిగింది. ఓ మహిళను బెదిరించి బంగారం లాక్కెళ్లారు దొంగలు. పాకాల రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో మహిళపై బెదిరింపులకు పాల్పడ్డారు. బంగారం ఇవ్వకుంటేనే చంపేస్తామని బెదిరించి 62 తులాల గొలుసును లాక్కెళ్లిపోయారు. బాధితురాలు తిరుపతి జిల్లాకు చెందిన కవిత చిత్తూరు రైల్వే పోలీసులకు కంప్లైంట్ చేసింది. నా పేరు జి కవిత సార్. నేను ఈరోజు ఉదయం గుంటూరు మదనపల్లి ట్రైన్ సమ్మర్ స్పెషల్ ఉంటే అది తిరుపతిలో ఎక్కాను సార్. ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఎక్కాను, S9లో ఎక్కాను. పాకాల 15 మినిట్స్లో రీచ్ అవుతుంది అనగా ముంగిల్పట్టు దాటిన తర్వాత నా మీద ఇద్దరు అటాక్కి వచ్చేసారు సార్. సడన్గా ఒకడు కత్తి పట్టుకున్నాడు, ఒకటి నన్ను గట్టిగా పట్టుకునేశాడు. అన్ని బంగారం మొత్తం తీసిచ్చేస్తే మేమేం వదిలేస్తాము, లేకపోతే పొడి చేస్తాము అన్నారు సార్. నాకు కత్తి వాళ్ళు ఎక్కడ నన్ను పొడి చేస్తారా అని గట్టిగా చేతితో పట్టుకునేసాను సార్. చేయి దిగిపోయింది, బ్లడ్ అంతా కారిపోయింది. వాడు కత్తి పట్టుకుని నా ముందుకు వచ్చినాడు. నేను ఎంత ట్రై చేసినా చేయిండు అని లాక్కునేసి నన్ను పొడి చేసి నాతో 5 నిమిషాలు ఉండి పాకాల దగ్గర స్టేషన్ స్లో అయినాక ట్రైన్ కొంచెం ముందుకెళ్ళి అంటే S8 వైపు వెళ్ళి దూకేసినాడు, ఆ పక్కకు దిగేశారు. తర్వాత నేను పరిగెత్తి వెళ్ళి స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని కంప్లైంట్ అంతా ఇచ్చినాను సార్.